హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీ నాకైతే ఓకే పెద్దగా నచ్చలేదు, కానీ ఒకసారి చూడొచ్చు, బానే ఉంది. కామెడీ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. నేను చాలా హర్రర్ కామెడీ జోనర్ లో చాలా మూవీస్ వాచ్ చేయడం వల్ల ఏమో కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు. ప్రతి సీను ఇంతకు ముందు ఆ మూవీలో చూశాను అనే ఫీలింగే నాకు వచ్చింది. స్టోరీలోకి వెళ్తే ప్రతి హర్రర్ మూవీలో లాగే ఒక మహల్, ఆ మహల్లో ఒక దెయ్యం, ఆ దెయ్యానికి కిడ్నాప్ అనే వర్డ్ అంటేనే కోపం వస్తుంది. ఆ కోపంతో ఎవరినైనా చంపేస్తూ ఉంటుంది అనమాట. ఊర్లో 4 వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నలుగురికి పర్సనల్ గా అలాగే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ నలుగురు కలిసి ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని కిట్టిని కిడ్నాప్ చేసి ఆ మహల్ కి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, నలుగురు ప్రాబ్లమ్స్ తీరాయా లేదా, దెయ్యంతో నిజం చెప్పిందా లేదా, నిజం తెలుసుకున్న దెయ్యం ఆ నలుగురిని ఏం చేసింది అనేది రిమైనింగ్ స్టోరీ. అదే రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే తో మూవీ ఉండడం వల్ల ఏదో కొత్తగా హర్రర్ కాన్సెప్ట్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా ఆ మూవీలో ఈ సీన్ చూసాం కదా, ఈ మూవీలో ఆ సీన్ చూసాం కదా అనే ఫీలింగే వస్తుంది. మూవీ నేమ్స్ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. అలా కామెడీ వర్కౌట్ అవ్వలేదని కాదు, కామెడీ వరకు ఓకే. హర్రర్ అంటే చిన్న పిల్లలకు కూడా భయం వేయదు, అంత హర్రర్ ఎలిమెంట్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ కిడ్నాప్ మధ్య కామెడీ సీన్స్ తో అలా బోరింగ్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి. ఈ వీకెండ్ నిండా తర్వాత ఇదే కొంచెం చూడవలసిన మూవీ కాబట్టి నిండా రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. ఓవరాల్ గా హర్రర్ ఏమీ భయపెట్టకపోయినా కొన్ని కామెడీ సీన్స్ కోసం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రై చేస్తామంటే మీ ఇష్టం. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ కోచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.